కర్ణాటకలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మంత్రివర్గంతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కు డీకే శివకుమార్ హాజరయ్యారు. డీకేను సిద్ధరామయ్య ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత సిద్ధు కాళ్లు మొక్కారు డీకే శివకుమార్. కాసేపట్లో ఇద్దరు నేతలు గవర్నర్ను కలవనున్నట్లు తెలుస్తోంది. సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయనున్నారు. కర్ణాటకలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మంత్రివర్గంతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కు డీకే శివకుమార్ హాజరయ్యారు. డీకేను సిద్ధరామయ్య ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత సిద్ధు కాళ్లు మొక్కారు డీకే శివకుమార్. కాసేపట్లో ఇద్దరు నేతలు గవర్నర్ను కలవనున్నట్లు తెలుస్తోంది. సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయనున్నారు. ఇప్పటికే డీకే శివకుమార్ ఇంటి దగ్గర సంబరాలు మొదలయ్యాయి. డీకే అనుచరులు స్వీట్లు పంచుకున్నారు. చిరకాల స్వప్నం నెరవేరుతుందని అన్నారు డీకే అనుచరులు. ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ను చూడాలని తమ కోరికన్నారు. ఇప్పటికే హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, డీకే శివకుమార్ ప్రమాణమే మిగిలి ఉందని చెప్పారు అనుచరులు. ఇటు సిద్ధరామయ్య రాజీనామాపై అసంతృప్తిలో ఉన్నారు ఆయన అనుచరులు. సిద్ధరామయ్య రాజీనామా తర్వాత జరగబోయే పరిణామాలకు తాము బాధ్యులం కాదన్నారు. కర్ణాటకలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మంత్రివర్గంతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కు డీకే శివకుమార్ హాజరయ్యారు. డీకేను సిద్ధరామయ్య ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత సిద్ధు కాళ్లు మొక్కారు డీకే శివకుమార్. కాసేపట్లో ఇద్దరు నేతలు గవర్నర్ను కలవనున్నట్లు తెలుస్తోంది. సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయనున్నారు. ఇక ఇప్పటికే డీకే శివకుమార్ ఇంటి దగ్గర సంబరాలు మొదలయ్యాయి. డీకే అనుచరులు స్వీట్లు పంచుకున్నారు. చిరకాల స్వప్నం నెరవేరుతుందని అన్నారు డీకే అనుచరులు. ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ను చూడాలని తమ కోరికన్నారు. ఇప్పటికే హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, డీకే శివకుమార్ ప్రమాణమే మిగిలి ఉందని చెప్పారు అనుచరులు. ఇటు సిద్ధరామయ్య రాజీనామాపై అసంతృప్తిలో ఉన్నారు ఆయన అనుచరులు. సిద్ధరామయ్య రాజీనామా తర్వాత జరగబోయే పరిణామాలకు తాము బాధ్యులం కాదన్నారు. All the ministers for a breakfast, and before he submits the resignation, he want to thank all the ministers for their cooperation and things like that. That's why he has called a breakfast meeting. So will we be seeing Siddaramaiah sir now moving to national politics, sir, as a Rajya Sabha member there? Because as a senior party member from a party, sir, of course you would have a message about it as well, and the role that he has played as a OBC leader as well, sir. Is the community ready for it? But firstly, will we see him in no, national politics? This is all these decisions have to be taken by the High Command. But sir, I at this point of time, I am not aware whether he was offered a position in Delhi. It is up to the High Command. But sir, No, it is all up to the High Command. As I told you, it's all up to the High Command. కర్ణాటకలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మంత్రివర్గంతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కు డీకే శివకుమార్ హాజరయ్యారు. డీకేను సిద్ధరామయ్య ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత సిద్ధు కాళ్లు మొక్కారు డీకే శివకుమార్. మరి కాసేపట్లో ఇద్దరు నేతలు గవర్నర్ను కలవనున్నట్లు తెలుస్తోంది. సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయనున్నారు. బ్రేక్ఫాస్ట్ భేటీ తర్వాత గవర్నర్ను కలిసి సీఎం రాజీనామా చేస్తారని అంటున్నారు కన్నడ కాంగ్రెస్ వర్గాలు. అయితే గవర్నర్ థావర్ చంద్ ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఇండోర్ పర్యటనలో ఉన్నారు. దీంతో సిద్ధరామయ్య రాజీనామా ఆలస్యమవుతున్నట్లు తెలిసింది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత సిద్ధరామయ్య రాజీనామా చేయనున్నట్లు సమాచారం. కర్ణాటక నెక్స్ట్ సీఎంగా డీకే శివకుమార్ ను అధిష్టానం ఖరారు చేసినట్టు తెలిసింది. ఈ శనివారం లేదా ఆదివారం డీకే ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. డీకే ఇంటి దగ్గర ఇప్పటికే పెద్ద ఎత్తున సంబరాలు మొదలయ్యాయి. పార్టీ నేతలు, డీకే అభిమానులు స్వీట్లు పంచుతూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక పూర్తి అప్డేట్స్ వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, గవర్నర్ అందుబాటులో లేనందున సిద్ధరామయ్య రాజీనామా మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందా? డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, గుడ్ మార్నింగ్. నిన్న మొన్నటి వరకు కర్ణాటకలో కొంత రాజకీయ ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
కానీ నిన్నటి వరకు కొనసాగిన ఉత్కంఠ ఇవాళ ఉదయంతో దానికి పులి స్టాప్ పడిందని చెప్పాలి. అంటే ఎప్పుడైతే రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నివాసంలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించి తన మంత్రివర్గ అనుచరులు తన ముఖ్య నేతలతో బ్రేక్ఫాస్ట్ నిర్వహించి తన రాజీనామా అంశాన్ని ఎప్పుడైతే చెప్పినాడో అప్పుడే కర్ణాటకలో కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు కొంత తెరపడిందని అధికారికంగా తెరపడిందని చెప్పాలి. ఎందుకంటే గత 6 నెలల నుంచి గత 8 months నుంచి కర్ణాటకలో అధికార మార్పిడి జరుగుతుందని పెద్ద ఎత్తున ఊహాగానాలు, పెద్ద ఎత్తున రాజకీయ చర్చలు కూడా కొనసాగుతున్నాయి. అయితే కాంగ్రెస్ హైకమాండ్ కూడా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది ఈ ఎపిసోడ్లో అని చెప్పాలి. ఎందుకంటే 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఈ అంశంపై చర్చిద్దామని ఇరుపక్ష నేతలకు అటు డీకే శివకుమార్కు ఇటు సిద్ధరామయ్యకు చెప్పిన నేపథ్యంలో 5 రాష్ట్రాలు ఎన్నికలు ముగిసిన తర్వాత మొన్న ఢిల్లీకి హైకమాండ్ ఇద్దరిని పిలిపించడం, ఇద్దరికి సముదాయించడం, ఇద్దరికి అధికార మార్పిడి గురించి అఫీషియల్గా చెప్పడం, ఆ తర్వాత సిద్ధరామయ్యకు ఇలాంటి ప్రమోషన్ వస్తుంది. డీకే శివకుమార్ రేపు కర్ణాటకలో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడితే రాబోయే ఎన్నికలను కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ని ఏ దిశగా ముందుకు తీసుకెళ్లాలి, ఇలాంటి అంశాలు ఇన్ డీటెయిల్గా కాంగ్రెస్ హైకమాండ్ డిస్కస్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం తన అధికార మార్పిడి గురించి, తన మంత్రివర్గంలో రాజీనామా గురించి ఇవాళ సిద్ధరామయ్య ఇంట్లో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను ఇవాళ చివరి రోజు కాబోతుంది. మరి కాసేపట్లో డీకే శివకుమార్ అదేవిధంగా తాను స్వయంగా లోక్ భవన్కు వెళ్ళి రాజీనామాను సమర్పించబోతున్నట్టు స్వయంగా సిద్ధరామయ్య తన మంత్రివర్గ అనుచరులతో చెప్పడం జరిగింది. మొత్తంగా కూడా అంటే డీకే శివకుమార్ ఇంటి దగ్గర నిన్న సాయంత్రం నుంచే కొంత సందడి అంతా చూస్తున్నాం, కొంత కోలాహలం చూస్తున్నాం. ఎందుకంటే డీకే అనుచరులంతా కూడా డీకేను మేము ముఖ్యమంత్రిగా చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. గత 3 సంవత్సరాల నుంచి మా డీకే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాం. చాలా రోజుల తర్వాత ఈ కళ నెరవేరిందన్న ఒక సంబరాలు, ఒక బాణసంచా లాంటి పేల్చడం లాంటి వాతావరణాలు డీకే శివకుమార్ ఇంటి దగ్గర మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. సేమ్ టైంలో సిద్ధరామయ్య అనుచరులు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయకూడదు, మీరు రాష్ట్ర రాజకీయాలు పరిమితం కావాలి, ఢిల్లీ రాజకీయాలకు వెళ్ళకూడదని కూడా సిద్ధరామయ్యను ఇంకొందరు కొంత ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో అటు వర్గం ఇటు వర్గం అని కాకుండా మొత్తంగా కూడా హైకమాండ్ చెప్పిన విధంగానే ఢిల్లీలో ఏదైతే ఇరుపక్ష నేతలకి హితబోధ చేసి భావి కర్ణాటక రాజకీయాల్లో కాంగ్రెస్ పాత్ర ఎలా ఉండాలి, అందులో డీకే శివకుమార్ పాత్ర ఎలా ఉండబోతుంది, సిద్ధరామయ్య దేశ రాజకీయాల్లో ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది అంత కొంత హితబోధ చేసిన తర్వాత, కొంత నరేటివ్ వచ్చిన తర్వాత సిద్ధరామయ్యకు కూడా కొంత క్లారిటీ వచ్చినట్టు తెలుస్తుంది. తను రాజ్యసభకు వెళ్ళడం, రాజ్యసభలో ఒక కీలక పాత్ర పోషించబోతున్నట్టు కూడా తన అంచెలకు చెప్పుకోవడం, ఇలాంటి వాతావరణం అయితే కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాల్లో స్పష్టంగా కనబడుతుంది. సో మొత్తంగా కూడా నిన్నటి వరకు కొనసాగిన ఒక రాజకీయ ఉత్కంఠ అయితే ఈ ఉదయంతో తెరపడింది. ఎప్పుడైతే సిద్ధరామయ్య తన బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో తన మంత్రివర్గ అనుచరులకు అదేవిధంగా ముఖ్యులకు చెప్పినారో, అంటే కర్ణాటకలో అధికార మార్పిడి ఖాయం, మరి కాసేపట్లో అంటే రాజీనామా ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య సమర్పిస్తారు, ఆ తర్వాత డీకేకు అవకాశం ఇస్తారు. అంతేకాదు సిద్ధరామయ్య తన కొడుకుకి కూడా క్యాబినెట్లో డిప్యూటీ సీఎం కానీ క్యాబినెట్లో కీలక పదవి లభించబోతున్నట్టు కూడా కొంత ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. అంటే డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా అయినప్పటికీ కూడా ఒక సగం మంది మంత్రులు పూర్తి స్థాయిలో క్యాబినెట్ మార్పులు చేర్పులు కాకుండా సిద్ధరామయ్య వర్గానికే ఎక్కువ మంది మంత్రులు ఉండే విధంగా కూడా కొంత చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది. సో మొత్తంగా ఇవాళ గవర్నర్ అందుబాటులో లేరు కాబట్టి గవర్నర్ మధ్యాహ్నం 3 గంటల తర్వాత అందుబాటులో ఉండే అవకాశం ఉంది కాబట్టి లోక్ భవన్కు వెళ్ళి ఇరు నేతలు సిద్ధరామయ్య రాజీనామాను సమర్పిస్తారు. ఆ తర్వాత డీకే శివకుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శుక్రవారం సాయంత్రం లేకుంటే శనివారం ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్తున్నారు. ఇంకా తేదీలు అధికారికంగా ఖరారు కావాల్సింది. సో మొత్తంగా శ్రావణి కర్ణాటకలో ఒక రాజకీయ ఉత్కంఠ కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ఉందో అది తెరపడింది. కాంగ్రెస్లో సాఫీగా ఎలాంటి హడావుడు లేకుండా, ఎలాంటి అంగువార్పాటు లేకుండా, ఎలాంటి ఉత్కంఠ లేకుండా, ఎలాంటి రాజకీయ విధానపరమైన విమర్శలు లేకుండా కర్ణాటకలో ఒక సాఫీగా చాలా కూల్గా అధికార మార్పిడి జరగబోతుందనేది మాత్రం చాలా స్పష్టంగా క్లారిటీ వస్తుంది. శ్రావణి రైట్ వెంకట్, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సిద్ధరామయ్య రాజీనామా తర్వాత జరగబోయే పరిణామాలకు తాము బాధ్యులం కాము అంటూ సిద్ధరామయ్య అనుచరులు ప్రకటించారు. అంటే దీన్ని ఎట్లా చూడాలి? ఏంటంటే ఎక్కడైనా కూడా ఒక రాజకీయ వ్యవస్థలో ఇలాంటి అంశాలు మనం పరిశీలించడం సహజం. ఇది అంటే అక్కడ 2 వర్గాలు బలంగా ఉన్నప్పుడు ఒక వర్గం వైపు తన అనుయాయులు కానీ మరొక వర్గం వైపు ఇంకొక అనుయాయులు కానీ పట్టుబడడం అనేది సహజం.
కానీ హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, అంతేకాకుండా ఇరుపక్షాల నేతలు అటు డీకే శివకుమార్ రెడీగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టేందుకు రెడీగా ఉన్నారు. అంతకుముందు సిద్ధరామయ్య కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి తన రాజకీయ ప్రమోషన్ని అంటే రాజకీయ ఉన్నతిని కూడా కోరుకున్నారు. కాబట్టి ఇరుపక్షాల నేతలు అంగీకారం కుదుర్చుకున్నారు. కాబట్టి అంగీకారం ఇరుపక్షాల నేతల మధ్య కుదిరింది. దట్టు హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాబట్టి అన్యాయాల ఒత్తిడి అది తాత్కాలికంగానే ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైనా కూడా ఎవరికైనా కూడా అన్యాయాల ఒత్తిడి అనేది ఉంటుంది. ముఖ్యమంత్రిగా మీరే ఉండాలి, మీకుంటేనే మన వర్గానికి లాభం జరుగుతుంది అనే ఇలాంటి పొలిటికల్ ఈక్వేషన్స్ ఉంటాయి. కానీ దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత హైకమాండ్ది, అదేవిధంగా నిలువరించాల్సిన బాధ్యత ఇరుపక్షాల నేతలది. కాబట్టి ఈ అంశాల్లో ఎలాంటి పురపక్షాలు ఎలాంటి విమర్శలు అయితే లేవు. అంటే ముఖ్యమంత్రిగా తను రాజీనామా చేయడంతో పాటు రాబోయే రోజుల్లో తన రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, తన అన్యాయాల రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, తన వర్గాన్ని ఏ విధంగా కాపాడుకునే ఉద్దేశం ఉందనేది కూడా సిద్ధరామయ్య తన అనుచరులతో, తన సహచార మంత్రివర్గ సభ్యులతో, తన ముఖ్యులతో కూడా కొంత డిస్కస్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే రానున్న రోజుల్లో మళ్ళీ ఒకసారి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం, దానికి ఏం చేయాలనే అంటే రోడ్ మ్యాప్ అలా ఉండాలి తప్ప వీరు ముఖ్యమంత్రి వారు ముఖ్యమంత్రి ఉండకూడదనేది సిద్ధరామయ్య తన అన్యాయాలతో చెప్పడం తెలుస్తుంది. సో మొత్తంగా కూడా ఇవాళ మధ్యాహ్నం కల్లా సిద్ధరామయ్య తన రాజీనామా పత్రాన్ని లోక్ భవన్కు వెళ్ళి సమర్పించబోతున్నట్టు తెలుస్తుంది. శ్రావణి.